Hello friends, welcome to our channel. Let's start our video storytelling with the art of ముగ్గులు. ఇక రాగా దేవుని దగ్గరికి మొక్కుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అంతలో అక్కడికి ప్రియా ఎదురవుతుంది. ప్రియా ఎదురు కాగానే ఏంటి గెటప్ ఏదో చేంజ్ చేసినట్టున్నావు, పెళ్లి చేసుకుంటున్నావా? ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరు? అయినా నీ రేంజ్కి ఎవరు వస్తారులే, నువ్వు టీ కొట్టులో అమ్ముకుంటే నీకు హెల్ప్ చేస్తాడు మహా అంటే, లేదంటే నువ్వు దోషాలు వేస్తే చెప్పి వేస్తాడు, అంత మించి రేంజ్ అయితే నీకు తగలదు కదా అనేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాధ మాత్రం వింటూ ఉంటుంది ఇక తన మాటల్ని. ఇక అంతలో మళ్ళీ ప్రియా, అయినా నీ పెళ్లి గుళ్ళో జరుగుతుందేంటి? ఓహో, దొంగ పెళ్లి చేసుకుంటున్నావా? సరేలే, ఎవరైతే ఏంటి, అయినా నీలాగా నేను అలా పెళ్లి చేసుకోను. నాకు సూపర్ హీరో లాంటి మా బావ ఉన్నాడు. అలాగే నా పెళ్లి మంచి ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా జరుగుతుంది అనేసి ఇక గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. గొప్పదీసి ఇంట్లో పెళ్లి కాదు కదా అనేసి అనగానే అంతలో అక్కడికి సునంద మరియు విక్కి వాళ్ళ తండ్రి వస్తాడు. రాగానే ప్రియా ఏంటి ఆ మాటలు అనేసి ఇక ప్రియా మాటలు ఏం పట్టించుకోమమ్మా అనేసి ఇక రాధకి చెప్తూ ఉండగా ఇక రాధ మాత్రం ఒకసారి రారా అంకుల్ అనేసి అనగానే సునందానికి మరియు వాళ్ళ హస్బెండ్ కి ఇద్దరికి కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇక రాధ తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉండగా ఇంకొకసారికి ప్రియా దగ్గరికి వచ్చి, అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నేను టీ కొట్లో పనిచేస్తా కావచ్చు, కానీ నేను అగరబత్తి లాంటిదాన్ని. అగరబత్తిని ఎప్పుడు ఇంట్లో దీపం పెట్టడానికి మరియు పూజకు మంచి పనులకే వాడతారు. నువ్వు చీపిరి కట్ట లాంటి దానివి, ఎప్పుడు పూలనే పడి ఉంటావు అనేసి ఇంకా చెప్పడంతో ప్రియా షాక్ అవుతుంది ఈ మాటలకి. ఇక దమయంతి వాళ్ళ అన్నయ్యతో ఫోన్ చేసి విక్కీ గురించి తెలుసుకోమని చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మన అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.